ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేర్లతో ఓట్లను తొలగించే ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జెడ్పీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో వామపక్ష నాయకులతో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి సర్ ఏదైతే ఉందో అనేకమైనటువంటి అక్రమాలకు దారితీస్తూ ఉంది. రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును హరించడానికి బీజేపీ ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగమే ఈ సర్. కాబట్టి ఈ కుట్రను ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని వామపక్షాలు మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఇప్పటికే మరి వీరు నివేదించడం జరిగింది. సామాన్యుల ఓటు హక్కును కూడా హరించడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ ఓటు హక్కును హరించేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సామాన్యుల ఓటు హక్కుని హరించే అధికారం మీకు లేదు. అది రాజ్యాంగం ప్రసాదించినటువంటిది. కాబట్టి మన హక్కులు మనం ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువకులు, మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. అంకుశ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ఈరోజు తీసుకుంటూ ఉన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల్లో బలం కోల్పోయి మరి ఓట్ల చోరీకి పాల్పడుతూ మరి అనేక రాష్ట్రాల్లో మరి సర్ ప్రోగ్రాం ద్వారా మరి ఓట్లను తొలగించి ఆ రోజు అక్కడ అధికారం చేపట్టి మరి ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా సర్ ప్రవేశపెట్టి దీని ద్వారా మరి ఓట్లను తొలగించాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ముందుకు వస్తున్న బీజేపీ ఎత్తుగడని మరి ఈరోజు ఇక్కడ మరి మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఈరోజు ర్యాలీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎలక్షన్ కమిషన్ 4 రోజులు అని అన్నారు. ఆ 4 రోజుల్లో చేయడానికి వాళ్ళు ఇచ్చిన సిబ్బంది తక్కువ ఉన్నారు. ఆ ఫామ్స్లో కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మళ్ళీ పునరాలోచించాలి. మరి అదేవిధంగా మరి ఇండియా కూటమికి అందరూ సహకరించి మరి వీళ్ళు చేస్తున్న కుట్రపూరితమైన ఆలోచనలకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుకుంటారు. రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తూ ఉంది. దీన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక ఖమ్మంలో ర్యాలీ జరిగింది. ఇప్పటికీ 23 వామపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేంద్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. మీరు జోక్యం చేసుకోవాలి, రాజ్యాంగ సంక్షేమం ఏర్పడుతూ ఉంది, ప్రజల హక్కులు హరించబడుతున్నాయి కాబట్టి జోక్యం చేసుకోమని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఓట్ల చోరీతోటి బీజేపీ బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాంటి ఆటలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షాలు అట్లాగే కాంగ్రెస్, వామపక్షాలు సాగనివ్వని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఖమ్మం నగరంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మాస్ లైన్ ఆధ్వర్యంలో సర్ మీద ప్రజా చైతన్య యాత్ర జరిగింది. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ దేశంలో ఉండాలంటే మీ పార్టీ సభ్యత్వం ఉండాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీ భావజానికి వ్యతిరేకమైనటువంటి మనుషుల ఓట్లని తీసేసి తద్వారా పౌరసత్వాన్ని రద్దు చేసి ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు కుట్రలో భాగంగానే ఇలా సర్వ తీసుకొచ్చారు. ఇప్పటికే దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో నింపేశారు. స్వతంత్ర సంస్థలను మొత్తం ధ్వంసం చేసి మనువాద భావాదాలంతో ప్రజాస్వామ్యాన్ని నడపాలని చెప్పి మీరు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ప్రేమించే భారతీయ పౌరులందరూ కూడా
మీ చర్యల్ని ఒప్పుకోవటం లేదు. అందుకే ఇప్పటికైనా ఈ దేశ పౌరులకి ఓటు హక్కు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ బీజేపీ ప్రభుత్వ ఈ సర్ వ్యతిరేక విధానాల కోసం ఈ సర్ పేరిట ప్రతిపక్ష పార్టీలు దక్షిణాదిలో మీరు